బెల్లంపల్లి పట్టణంలోని పలు హోటళ్లు, టీ షాపులు, టిఫిన్ సెంటర్లలో ఈ రోజు ఉదయం ఆకస్మిక రాష్ట్ర సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు హోటల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు బదులు గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నారు. వాటిని గుర్తించి టీ సిలిండర్లు వాడుతున్న హోటల్ యజమానులు, నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. సిలిండర్లను సీజ్ చేసి వారి వెంట తీసుకెళ్లారు. ఎవరైనా హోటళ్లు, రెస్టారెంట్లు, పలు షాపుల్లో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వారిని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ శేఖర్ రెడ్డి, అధికారులు, వారి స్థానిక పోలీసులు పాల్గొన్నారు. బెల్లంపల్లి టౌన్లో ఈ యొక్క డొమెస్టిక్ సిలిండర్ని హోటళ్లలో అదేవిధంగా కమర్షియల్గా ఈ చికెన్ సెంటర్లకు మీరు యూజ్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఇక్కడ లోకల్లో చెక్ చేయడం జరిగింది, రేట్ చేయడం జరిగింది. పలు దుకాణాలు కానీ, చికెన్ సెంటర్లు కానీ, హోటల్స్ కానీ రేట్ చేస్తే దీంట్లో మొత్తం ఇప్పటివరకు 16 సిలిండర్లు సీజ్ చేయడం జరిగింది. కేసులు ఒక 11 వరకు కేసులు కూడా చేయడం జరుగుతుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. స్పెషల్ విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లైస్ ఇక్కడ లోకల్ పోలీస్ సహకారంతో మరియు ఆర్ఐ గారి వీళ్ళ సహకారంతో యొక్క రేట్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మా ద్వారా మీకు ప్రజలకు విజ్ఞప్తి, డొమెస్టిక్ సిలిండర్లు అనేవి ఇంట్లోనే గృహ అవసరాలకే వాడుకోవాలి, కమర్షియల్గా వాడకూడదు. వాడినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ప్రకారం, అదేవిధంగా క్రిమినల్ సెక్షన్స్ ప్రకారం కూడా క్రిమినల్ కేసులు కూడా నమోదు అవుతాయి. కాబట్టి ఎవరు కూడా డొమెస్టిక్ సిలిండర్ని గృహ అవసరాలకు మాత్రమే వాడండి, హోటల్లో వాణిజ్యపరంగా వాడకూడదు.